ఈ మధ్యకాలంలో టాలీవుడ్కి సంబంధించిన వార్త మనం వింటూ ఉన్నాం. డాన్సర్స్ అసోసియేషన్లో ఏదో జరుగుతుంది. ఒకానొక సమయంలో కొన్ని వీడియోస్ మనం చూసాం. జానీ మాస్టర్ ఓవైపు అతనికి సపోర్ట్గా కొంతమంది, మరోవైపు శేఖర్ మాస్టర్ అని ఏదో పెద్ద గొడవ జరిగింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారని. అదిగో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ విజువల్స్ మనం చూసాం. ఏదో పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కొంతమంది మెంబర్స్ రాజీనామా చేశారో అసోసియేషన్కి అనే వార్త మనం విన్నాం. మళ్ళీ సుమలత ఎవరైతే ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారో, మేము సపరేట్గా ఎన్నికలు పెట్టుకుంటాం, ఆ 10 మెంబర్స్ రిజైన్ చేసిన చోట అని చెప్పారని, ఈలోగా మళ్ళీ ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయిందని, దిల్ రాజు మాట్లాడారని చెప్పేసి, చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారని రకరకాల వార్తలు మనం వింటూ వస్తున్నాం. అయితే అసలు ఏం జరుగుతుంది, అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఫెడరేషన్ వర్సెస్ అసోసియేషన్ అని కూడా ఇప్పుడు కొన్ని మాటలు వార్తలు మనం వింటూ ఉన్నాం. నిజంగానే ఫెడరేషన్కి అసోసియేషన్కి కూడా గ్యాప్ వచ్చిందా? 10 మంది రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇలా చాలా ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి వింటున్న వాళ్ళకి అందరికీ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి డిస్కస్ చేయబోతుంది. మనతో అసోసియేషన్లో ఉండి అసోసియేషన్కి రాజీనామా చేసినటువంటి మెంబర్స్ మనతో ఉన్నారు స్టూడియోలో. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. మనతో ముందుగా శివ గారు ఉన్నారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టూడియోలో ఉన్నారు. అలాగే కృష్ణ గారు ఉన్నారు, కమిటీ మెంబర్. శ్రీదేవి గారు, శృతి గారు మనతో ఉన్నారు, ఈసీ మెంబర్స్. సో వీళ్ళు నలుగురు కూడా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ 10 మందిలో. సో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ నడుస్తుందా? ఫెడరేషన్కి అసోసియేషన్ మధ్యలో ఏం జరుగుతుంది? ఫెడరేషన్ చెప్పినా అసోసియేషన్ వినడం లేదు అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ఫెడరేషన్కి అనుబంధంగా పనిచేయాల్సింది అసోసియేషన్. వీళ్ళకి సమస్యలు ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. మరి ఏం జరుగుతుంది? వాళ్ళ మాట కూడా ఎందుకు వినడం లేదు? రిజైన్ చేయాల్సిన పరిస్థితి 10 మంది అసలు బయటికి ఎందుకు వచ్చారు? అక్కడే గొడవ మొదలైంది. ఆ ఉప ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు ఫెడరేషన్ ఇన్వాల్వ్ అవ్వడం, మరి చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారంటున్నారు, దిల్ రాజు గారు చెప్పినా వినడం లేదంటున్నారు. మరోవైపు జానీ మాస్టర్కి ఇప్పుడు షోకాజ్ నోటీసులు వచ్చాయి మాట వినకపోవడంతో అని చెప్తున్నారు. మరి ఈ షోకాజ్ నోటీసులు ఇంపాక్ట్ ఏముంటుంది? జానీ మాస్టర్ ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? ఈ డీటెయిల్స్ మనం మాట్లాడబోతున్నాం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ముందుగా ఆర్టీవీ స్టూడియోకి స్వాగతం మీ అందరికీ. సో ఇక్కడ అతిపెద్ద ప్రశ్న, మీరు నలుగురు కూడా అసోసియేషన్కి రాజీనామా చేశారు అని చెప్తున్నారు. ఇక్కడి నుంచే గొడవ మొదలైంది. అంటే అప్పుడే బయటకు తెలిసింది, అంటే ఏదో జరుగుతుంది అసోసియేషన్లో అనేది బయటకు ఒక వార్త వచ్చింది. మళ్ళీ దానికి సంబంధించి ఉప ఎన్నికలని సుమలత గారు అనడం, తర్వాత ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళడం, ఇదంతా మనం ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఓ పెద్ద డ్రామా జరుగుతుంది, ఏదో జరుగుతుందని ప్రజలకు అనుకుంటున్నారు. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది లెట్స్ డిస్కస్. సో అసలు రాజీనామా చేశారు అనేది మేము విన్నాం. అసోసియేషన్కి రాజీనామా చేయడం ఎందుకు, అలాంటి ఒక పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ముందు మనం మాట్లాడదాం. ఏం జరిగింది? దానికంటే ముందు ఈజ్ ఇట్ ట్రూ, ఇప్పుడు జానీ మాస్టర్ అలాగే ఓవైపు శేఖర్ మాస్టర్, అక్కడ మాకు వచ్చిన విజువల్స్ కానీ ఆ వీడియోస్ కానీ చూస్తే వాళ్ళిద్దరూ ఏదో 2 గ్రూప్స్గా ఉన్నారని, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారని ఇలా మాకు కొన్ని వార్తలు మేము చూస్తున్నాం. సో అదే జరుగుతుందా? 2 వర్గాలుగా విడిపోయిందా అసోసియేషన్? అంటే అసోసియేషన్ అనేది ఎప్పుడు అలాగలేదండి. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్లో ఉంది కాబట్టి జానీ మాస్టర్ అటువైపు ఉన్నాడు. శేఖర్ మాస్టర్ ఏంటంటే ఆయన వేరే వైపు అని కాదు, ఆయన వర్షన్ ఏంటంటే శేఖర్ మాస్టర్ గారు చెప్పేది, మనం 30 సంవత్సరాల నుంచి ఫెడరేషన్ వర్గం వాళ్ళ కిందనే పనిచేస్తున్నాం కదా, మనం పెట్టుకున్నది ఫెడరేషన్ ఏదన్నా ఉంటే 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్ వాళ్ళే చేస్తున్నారు, ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఏదున్నా కానీ ఫెడరేషన్ త్రూనే వెళ్దాం అనేది అక్కడ చేద్దాము, ఆయన వాళ్ళ త్రూనే వెళ్దాం ఏదున్నా అనేది ఆయన మాట్లాడాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఏమి లేదు. ఆయన ఇప్పుడు పెద్ద మాస్టర్ కాబట్టి ఆయన అసోసియేషన్కి వచ్చి ఏదున్నా కానీ డిఫరెంట్ వర్షన్స్ అంతే, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు. ఓకే సరే, అది పక్కన పెడితే అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? 10 మంది సభ్యులు రాజీనామా చేశారంటున్నారు, మీ నలుగురు అందులో ఉన్నారు. మీ నలుగురు ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు రాజీనామా చేశారు? అంటే అసలు రాజీనామాలు ఎందుకు చేశామనంటే, అక్కడ మా సెక్రటరీ గారికి, మా క్యాషియర్ గారికి, మా ప్రెసిడెంట్ గారికి, ఈ ముగ్గురికి ఫస్ట్ పడట్లేదు. మేము డాన్సర్స్కి ఏదో చేసాము, మా ఎజెండా ఉండే అండి. మా ప్రెసిడెంట్ మేము యాక్చువల్ ఏంటంటే మేమంతా ఒకటే ప్యానల్గా అనుకొని ఇండైరెక్ట్గా ప్యానల్ వేసుకొని గెలిచాము. మా ప్యానల్ ఏముండి ఇన్సూరెన్స్, ల్యాండ్, ఇవన్నీ డాన్సర్లకి 2 మెయిన్ ఏజెంట్ తీసుకొద్దామని అనుకున్నాం. ఈ ఇన్సూరెన్స్, ల్యాండ్ ఎటో పోయింది. వీళ్ళు కొట్లాడుకున్నాం. వీళ్ళు ముగ్గురు పీసీ గ్రూప్లో ముగ్గురు కొట్లాడుకోవడం జరిగింది. మేము అది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ప్రెసిడెంట్ గారితో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు? వాళ్ళ ఈగోలకు క్యాషియర్స్ ప్రెసిడెంట్ వాళ్ళు ఈగోలకు కొట్లాడుతున్నారు.
వాళ్ళు ఎలిగేషన్స్ తీసుకొచ్చారని ఇది అది ఇది అని దీనివల్ల యూనియన్ ప్రాబ్లం అవుతుందని మేము ఎవరికి ఇప్పుడు ప్రెసిడెంట్ మీద ప్రాబ్లం ఉన్నది, మేము ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇవ్వలేము కదా, మాకంటూ ఒక ఫెడరేషన్ ఉంది కదా అని మేము ఫెడరేషన్కి వెళ్ళాం. మేము ఫెడరేషన్కి వెళ్ళి ఇలా ప్రాబ్లం ఉందండి వీళ్ళతో పని చేయలేకపోతున్నాము అని కొంత మ్యాటర్ రాసి మేము రాజీనామా చేసామండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఫెడరేషన్ వాళ్ళు ఇది వేజెస్ జరుగుతుంది, ఇప్పుడు మా యూనియన్కి మా 24 కప్స్కి వేజెస్ పెంచుతున్నారు, డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ టైంలో మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు, మీ రాజీనామాలు మేము యాక్సెప్ట్ చేయట్లేదు, దయచేసి పాపం ఫెడరేషన్ వాళ్ళు దయచేసి ఇట్లా చేతులు ఎత్తి జోడించి దయచేసి కలిసి పని చేసుకోండి, మీ ఈగోల వల్ల 600 మంది కుటుంబాలు నాశనం అవుతాయి, మీరు కలిసి పని చేసుకోండి అని అప్పుడు అనిల్ సార్ వాళ్ళు వీళ్ళంతా ఫెడరేషన్ ఉన్నారు. వెల్లంకి గారు అయితే ఇప్పుడు ఆయన క్యాషియర్, ఆయన ఇట్లా చేతులు ఎత్తి జోడిచ్చాడు పాపం. ఇప్పుడు మీ ఈగోల వల్ల 600 కుటుంబాలు అనేది ప్రాబ్లం అవుతాయి, దయచేసి కలిసి పని చేసుకోండి, వేజెస్ టైం ఇది అని చెప్పేసి రాజీనామాలు లేవు ఏం లేవు అన్ని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్ని లెటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రెసిడెంట్ గారు ఏంటంటే ఇక్కడ సెక్రటరీ క్యాషియర్ పక్కకి వెళ్ళిపోయారు. ప్రెసిడెంట్ గారు ఆమె సొంతంగా మీటింగ్లు పెట్టుకొని మళ్ళా మా మీద ఏం ఎలిగేషన్ తీసుకొచ్చిందంటే ఏదన్నా ఉంటే రాజీనామాలు మా యూనియన్కి ఇవ్వాలి కానీ మాకు చెప్పాలి నాకు చెప్పాలి కానీ ఫెడరేషన్కి ఇవ్వడం ఏంటని పైకి వెళ్ళాలడం అనేది తీసుకొచ్చారు. ఆ విషయంలో సరే వాళ్ళు ఏదో వెళ్ళారని చెప్పేసి దిల్రాజ్ సార్ చెప్పారు, లేబర్ కమిషన్ ఏది ఉన్నా కానీ కమిటీ వాళ్ళని తీసుకొని ఎవరైనా రాంగ్ ఎలిగేషన్స్ ఉంటే వాళ్ళను సస్పెండ్ చేయడం ఏదైనా జనరల్ వాళ్ళలో పెట్టి చేసుకోండి, కమిటీ వాళ్ళకి సంబంధం లేదు, కమిటీ వాళ్ళని రివర్స్ తీసుకొని దిల్రాజ్ సార్ చెప్పాడు, కమిషనర్ లేబర్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు, ఫెడరేషన్ వాళ్ళు చెప్పారు. అయినా లేదు నేను చెప్పిందే ఇది, వీళ్ళు ఎందుకు చేశారా అని రాజీనామా అని అడిగితే మేము ఓపెన్గా చెప్పేసాం ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది అన్ని విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. మా కమిటీ గ్రూప్ ఓపెన్ చేసుకోండి, దానిలో మేమేం చేసాము వాళ్ళేం చేసాము, మేము మాట్లాడేది ఈరోజు కమిటీ మీటింగ్ జరిగింది అనుకోండి, కమిటీ మీటింగ్లో పలానా తప్పు చేసిన వ్యక్తికి పలానా దానికి చేయాలి అని మేము ఒకటి అనుకుంటాం, 17 మంది ఒకటి అనుకొని మాట్లాడుకుంటాం, తెల్లారి ఆమె మినిట్స్లో వేరే రాసి పంపిస్తుంది. మనం అనుకున్న సబ్జెక్ట్ ఒకటి కమిటీ మినిట్స్లో వేరే రాస్తున్నారు రికార్డ్స్లో. అలా చూసి ఏ రోజైనా ఒక బ్లాస్ట్ అనేది అవ్వాలి కదా, అంటే మేము ఎలక్టెడే. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, అలా ఎందుకు రాస్తున్నారు, అది రాయడం వల్ల ఎవరికి ఉపయోగం, ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే మన తన అని ఉంటుంది కదా, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఒక లెక్క, సపోర్ట్ చేయని వాళ్ళకి ఒక లెక్క, ఆ పాలిటిక్స్ వాడుతున్నారని మాకు కూడా తెలుసుకోవడానికి. జనరల్ గా ఎలాంటి విషయాల మీద అలాంటి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. యాదవ్ గారు ఫస్ట్ ఆయనకి యూనియన్ లో డబ్బులు తిన్నారని ఒక ఎలిగేషన్ వచ్చింది. ఆయన ఆల్రెడీ పోయిన బాడీ వాళ్ళు పనిష్మెంట్ చేశారు, షూటింగ్లు చేసుకోకూడదు, ఆ అమౌంట్ కట్టిన తర్వాతే షూటింగ్లు చేసుకోవాలనేది ఒకటి ఉండింది. అయితే ఏమైంది, ఎలక్షన్లు జరిగాయి కదా, మాకు డిసెంబర్లో ఎలక్షన్లు అయితే జరిగాయి. అప్పుడు యాదవ్ గారు అనే అతను ఇక్కడికి సపోర్ట్ చేశారు మేడం గారికి, ఇది రీజన్. మేడం గారికి సపోర్ట్ చేశారు. ఒక 3 నెలలు అయిన తర్వాత ఈ డిస్కషన్ వచ్చింది, ఆయనకి వర్క్ పర్మిషన్ ఇద్దాము అనేసి. మేమేం మాట్లాడాము, అది ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని, అది జనరల్ బాడీ మీటింగ్లోనే జరిగింది ఆయన పనిష్మెంట్ చేయడం. అదే నెక్స్ట్ జనరల్ బాడీ పెట్టుకొని మీటింగ్లో జరుపుకున్న తర్వాత అందరు సభ్యులు పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఇద్దామనే ఉద్దేశం మాది. వర్క్ ఎవరికి ఆపడానికి రూల్ లేదండి, ఎవరైనా సరే వర్క్ చేసుకొని బతకాలి కాబట్టి అదే ఉద్దేశంతో చెప్పాం. కానీ మేడం గారు ఏం చెప్పారు, లేదు వాళ్ళు లేబర్ ఆఫీస్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది, నేను వర్క్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. మేమందరం కూడా వద్దు అని ఆపాం, కానీ మేడం వినట్లేదు. మళ్ళీ లాస్ట్ ఫైనల్గా ఏమండి, సరే ఇప్పుడు ఎంతైతే కడతారు ఆ అమౌంట్లో 80% 90% ఇప్పుడు షూటింగ్ చేసుకొని వచ్చిన దాంట్లో కట్టించుకొని అలాగే పర్మిషన్ ఇద్దాం అన్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ఏదానికి ఒకదానికి ఓకే అని చెప్పాలి. ఇప్పుడు మేమందరూ సపోర్ట్ చేస్తాను కదా, ఏదైనా జరుగుతుంది సరే అని అక్కడ వర్క్ విషయంలో మేము చెప్పడం జరిగింది, అది అయిపోయింది. నెక్స్ట్ 2 months తర్వాత ఇంకో ఇద్దరు, ఎవరు సతీష్ గౌడ్ అండ్ పోగ్రవి అని ఒక రవిశంకర్ అని ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరి మీద కూడా సతీష్ అనే అతను ఈసీ మెంబరు, ఈయన రవిశంకర్ అనే అతను, వీళ్ళిద్దరు ఉన్నారు. సేమ్ ఇదే ప్రాబ్లం వీళ్ళకి. అంటే వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకి ఎందుకంటే ఒక అతను ఏదో మిస్బిహేవ్ చేశాడని ఆయనకు పనిష్మెంట్ చేశారు, ఈయనకు వచ్చి ఈయన ఏదో తప్పుడు లెక్కలు రాశాడని చెప్పేసి ఈయనకి పనిష్మెంట్ ఇచ్చారు. అంటే వర్క్ చేసుకోవాలని వీళ్ళిద్దరు లెటర్ పెట్టుకోవడం జరిగింది. మేము వర్క్ చేసుకుంటాం, పెద్ద షూటింగ్ 300 మంది జరిగింది అనమాట, మేము వర్క్ చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. పెద్ద షూటింగ్ లో నాన్ మెంబర్స్ ఉన్నారు, చాలా మంది బయట వాళ్ళు చేసుకుంటున్నారు. బయట వాళ్ళు చేసుకుంటున్నప్పుడు చాలా ఇది కూడా విన్నాం, జానీ మాస్టర్ వేరే స్టేట్స్ నుంచి కొంతమంది డాన్సర్స్ తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మొత్తం నేను చెప్తాను వినండి.
నాన్ మెంబర్స్ వేసుకుంటున్నప్పుడు వీళ్ళు లెటర్ పెట్టుకున్నారు. ఎవరు, రవిశంకర్, సతీష్ గౌడ్ అనే వాళ్ళు ఇద్దరు లెటర్ పెట్టుకున్నారు. ఏమని, మాకు వర్క్ పర్మిషన్ ఇవ్వండి, బయట వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వకూడదని ఈ కమిటీలో మీకు చూస్తే తెలుస్తుంది. ఆ లెటర్లు మాకు మేడం గారు సెండ్ చేశారు. అంటే కమిటీ వాళ్ళని పర్మిషన్ ఇవ్వాలి కదా, అడగాలి కదా అనేసి ఒకసారి లెటర్ పెట్టారు. మీ ఒపీనియన్ ఏంటని చెప్పమని చెప్పారు మేడం గారు.